అందరికీ నమస్కారం అండి. సుందరాకాండ వినాయక చవితి రోజున August 27 రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ. సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక 2 hours ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. అండ్ ఈ సినిమాకి సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే శ్రీదేవి గారు వీటి చేస్తున్నారు. అలాగే నరేష్ గారు, రూపలక్ష్మి గారు, అజయ్, సత్య, అభినవ్ గోములు, ఇలా ఎన్నో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు. అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను. సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంపికలో మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే డిఫరెంట్ ఉంటాయి కదా మీ సినిమాలు, అంటే స్టోరీ చెప్తున్నప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? ఏం లేదండి, ఆడియన్కి ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను. 2 hours నరేషన్లో నచ్చితే సినిమా చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, విజువల్గా కానీ ఆడియో పరంగా, సినిమా క్వాలిటీ పరంగా అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. కొత్త డైరెక్టర్ ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ వెంకటేష్ అనే అబ్బాయి, అతను ఇక్కడే పక్కన గుర్తుపడే అబ్బాయి. సో తను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి, తను యూఎస్లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ 5 years నుంచి నా దగ్గరే ఉండొచ్చు. సో తన ఫస్ట్ ఫిలిం, డెఫినెట్గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసేది. అండ్ డెఫినెట్గా మీరు అందరూ చూసిన తర్వాత ఇంకా మీకు నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యండి, ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఈ సినిమా ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్గా చెప్పాలి. పాత సుందరకాండ ఇంటెన్షన్ ఏమంటుందండి? ఏం లేదు, బేసిక్గా టైటిల్ ఒకటే, సిమిలర్ టైటిల్. బట్ డెఫినెట్ గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు పోలీస్ ఆఫీసర్, అది మంచి ఆ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూడడం మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ లవ్ దాంట్లో చేస్తున్నారు, మీకు ఏది నచ్చింది? అవి నచ్చిందా, లవ్ జోనర్ నచ్చిందా? నాకు అన్ని నచ్చుతాయి, నచ్చేం చేస్తాను. కథ ఇప్పుడు బేసిక్ గా ఎగ్జైట్ చేయాలి కదా, అలా ఎగ్జైట్ చేసింది కథ. సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాను. సుందరకాండ నుండి హిందూ మెథాలజీ టచ్ ఉంటుంది అందులో? లేదండి, ఇది ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ. సో అక్కడ వరకే, దీనికి మైథాలజీకి ఏం సంబంధం లేదు. సోలో మూవీ లాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చండి. హ్యాపీగా. ఓకే సార్, చేంజ్ ఓకే మేడం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి ఇవాళ వచ్చేదానికి. సుందరకాండ 27th August వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి ఎంటర్టైనర్, ఒక మంచి రామ్ కామెడీ, ఫ్యామిలీస్తో పాటు పోయి ఎంజాయ్ చేయొచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది. డెఫినెట్గా ఆడియన్స్కి చూసి నచ్చాలి. పాజిటివ్గానే ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో. సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి. ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చేయాలని ఉంది. సో ఐమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. మా టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు, వీతి, అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, నరేష్ గారు, వాసుకి గారు, సునైనా గారు, సత్య గారు, అభినవ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్. అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు, అండ్ ఫస్ట్ ఫిలిం, బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్, ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు,
ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు, రిలీజ్కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తున్నారు, మంచి రీచ్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. అండ్ ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా రిలీజ్కి. సో అందరూ వెయిటింగ్. తప్పకుండా మీ అందరికీ ట్రైలర్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము. అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్. లియాన్ జేమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్. చాలా న్యాచురల్గా, చాలా ఇయర్స్కి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ప్రతి సాంగ్, సిచ్యువేషనల్ సాంగ్స్. సో వీ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ద సాంగ్స్ ఆల్సో. అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు, మీరు పోస్టర్స్ చూసినా కానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఐస్కి చూడడానికి. సో అంత మంచిగా డిఓపి గారు చేశారు. సో ఐ థ్యాంక్ హెమ్ ఆల్సో. ఎంటైర్ టీమ్ ఆఫ్ సుందరకాండకి థ్యాంక్ యూ. సో డెఫినెట్గా మీరు అందరూ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని లేదండి, ఒక మంచి క్యారెక్టర్. ప్రతి యాక్టర్ కి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే నేను చాలా హ్యాపీగా అట్లా గ్యాప్ వచ్చిందండి, తీసుకోలేదు, అలా అది అలానే జరిగింది. బట్ ప్లాన్ చేసి ఏం చేయలేదు. మళ్ళీ రీ ఎంట్రీ అంటున్నారు అందరూ, బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు, అలానే జరిగింది. సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నాను. కాదండి, బట్ యాక్చువల్ గా పెళ్ళైంది, తర్వాత పాప పుట్టారు. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఆ గ్యాప్ కూడా వచ్చింది కదండి. సో ఇట్ వాజ్ జస్ట్ అ న్యాచురల్ థింగ్. ప్లాన్ చేసి అయితే ఏ రీజన్ కోసరం కాదు. ఒకటి నాగశౌర్య గారితో ఒకటి చేస్తున్నానండి, మిగతా తర్వాత అనౌన్స్ చేస్తాను. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. కానీ ఆ గ్యాప్ నాకు అలా అనిపించలేదు. బికాస్ టెలివిజన్ లో జడ్జింగ్ అవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా చేశాను. సో నాకు పర్సనల్ గా ఎక్కువ గ్యాప్ వచ్చిందని అనిపించలేదు. బట్ వెరీ హ్యాపీ అండి, మళ్ళీ ఫిల్మ్ స్క్రీన్ లో సుందరకాండ నుంచి వస్తున్నాను అనేది చాలా హ్యాపీ. సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎవరు అడ్డుకోరు, లేదు డెఫినెట్ గా అండి. నేను ఆ ఫ్యామిలీ నుంచే వచ్చాను. సో వచ్చే రోజు ఖచ్చితంగా మీకు అందరికీ తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వస్తాను. సార్ బాలయ్య బాబు గారి సినిమాలు కానీ ఏమైనా రీమేక్ చేసే, క్లాసిక్స్ ఏమైనా రీమేక్ చేసే ఆలోచన అంటే అంత సాహసం చేయలేమండి. అంటే ఎందుకంటే ఆయన చేసిన చాలా అంటే ఎన్నో పాత్రలు ఉన్నాయి. బట్ డెఫినెట్ గా అలా చేయాలి అని ఆలోచిస్తే భైరవ దీపం లాంటి సినిమా చేయాలి. తోటకొట్టేది ఏముంటుంది. Andarki Namaskaram. Thank you so much everyone for coming here. I am Veerti Vagani and this is my first few films in Telugu industry. Right now I feel very, very grateful. I am really happy that I'm coming up with Sundarakanda, and this film is very close to my heart, and especially all of us have put in a lot of effort. Like, it was an honor to be working with Rohit Nara sir and Sridevi ma'am, and especially Venki. He has definitely made me so good at my own job, like acting, and I'm just very, very grateful to him for making me Ira and choosing me and believing in me. So yeah, thank you so much Venki, and Santosh Anna, thank you so much for making me feel comfortable the whole time. So this film is coming out on 27th of August. I'm really hoping that you guys will go out and watch our film, and we are waiting for your response. Thank you.